ఉత్తరప్రదేశ్లో మొదటి దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్న యూపీలో 11న మొదటి దశ పోలింగ్ జరగనుంది. సాయంత్రంతో ప్రచార గడువు ముగియటంతో నేతలు ఉత్తరాఖండ్కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ప్రచారంలో బిజీ అయ్యారు. వార్తల్లో ఉండేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. అది మోడీ బలహీనత అన్నారు. మన్మోహన్ సింగ్ పై మోడీ రెయిన్ కోట్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు రాహుల్. ప్రధాని దేశం మొత్తాన్ని అవమానించారన్నారు. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ లో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ తాను సూటు బూటుపై మాట్లాడినప్పటి నుంచి మోడీ సూట్లు వేసుకోవడం ఆపేశారన్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ స్వచ్ఛ భారత్ పై విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరి చేత చీపురి పట్టించినంత మాత్రాన దేశం క్లీన్ అయిందా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఉన్న నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ని క్లియర్ చేసేందుకే పెద్ద నోట్లు రద్దు చేశారని ఆరోపించారు. 50 परिवारों के पास हिंदुस्तान के पब्लिक सेक्टर बैंक का 6 लाख करोड़ रुपया पड़ा हुआ है. वो पैसा वापस नहीं देना चाहते हैं. उसको नरेंद्र मोदी जी एनपीए कहते हैं, नॉन परफॉर्मिंग एसेट. या हिंदुस्तान के किसान बैंक लोन ले या कोई युवा अपने भविष्य को बदलने के लिए बैंक लोन ले और वो बैंक लोन वापस नहीं दे, उसको चोर कहते हैं लोग. రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మోడీపై సోనియా గాంధీ ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. ఏ ఒక్క కుంభకోణానికి కూడా మన్మోహన్ బాధ్యత తీసుకోలేదన్న అమిత్ షా ప్రధాని విమర్శలు కరెక్టేనన్నారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ, కాశీపూర్లలో ప్రచారం చేసిన అమిత్ షా కుంభకోణాల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. जिनका जोशीला भाषण सुना, ऐसे नई टिहरी के हमारे प्रत्याशी धनसिंह नेगी जी, कि आप किसी विधायक को बदलने के लिए वोट मत करिए, कोई मंत्री मुख्यमंत्री को बदलने के लिए वोट मत करिए. भारतीय जनता पार्टी को वोट इसलिए दीजिए कि आपको इस देवभूमि उत्तराखंड का भाग्य बदलना है. देवभूमि उत्तराखंड को विकास के रास्ते. అభివృద్ధిని మరింత విస్తృతం చేసేందుకు మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు సీఎం అఖిలేష్ యాదవ్. మధురలో ప్రచారం చేసిన అఖిలేష్ బీజేపీ మాటలకి పరిమితం అన్నారు. 2.5 ఏళ్లలో యూపీకి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. हमको व्यवस्था करना चाहते हैं, गरीबों की मदद करना चाहते हैं, किसान खुशहाल हो, हमारे नौजवानों को नौकरी और रोजगार का भी इंतजाम. हम कहते हैं कि बीजेपी वाले कहते हैं कि हमने परीक्षाएं खत्म कर देंगे, इंटरव्यू खत्म करा देंगे. अभी पुलिस भर्ती कराई थी हमने. 10वां 12वां नंबर पाने वाले जो परीक्षा होती थी वो जानते होंगे, परीक्षा हमने हटवा दी. ఎన్నికల టైంలో అఖిలేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న శారదా ప్రతాప్ శుక్లాను మంత్రివర్గం నుంచి తొలగించారు. సీఎం సూచనతో శారదా ప్రతాప్ శుక్లాను బర్తరఫ్ చేశారు గవర్నర్. సరోజినీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శుక్లా శివపాల్ వర్గంలో ముఖ్యుడిగా ఉన్నారు. శివపాల్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో శుక్లాకు ప్లేస్ దక్కగా అఖిలేష్ విడుదల చేసిన లిస్టులో మాత్రం చోటు దక్కలేదు. పార్టీ మొత్తం అఖిలేష్ చేతుల్లోకి వెళ్లడం, టికెట్ దక్కకపోవడంతో ఆర్ఎల్డీ నుంచి బరిలోకి దిగారు శుక్లా. దీంతో శుక్లాను బర్తరఫ్ చేశారు అఖిలేష్. ఈ సాయంత్రంతో ఉత్తరప్రదేశ్లో మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం నాడు 73 నియోజకవర్గాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కీలక నేతలంతా ఇవాళ ఉత్తరాఖండ్లో ప్రచారం చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి హరిద్వార్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.